హలో అందరికీ ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునేటువంటి మామిడికాయ పప్పు రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎన్నిసార్లు చేసినా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకు కావాల్సింది మనకి మీడియం సైజ్ ఉండే పచ్చి మామిడికాయ. పచ్చిగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే పులుపు ఉంటేనే టేస్ట్ అదిరిపోతుంది పప్పు. సో ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాన్ని నీట్గా స్కిన్ అంతా కూడా ఇలా పీల్ చేసుకుందాము. ఈలోపు మనము కందిపప్పును తీసుకొని చక్కగా వాష్ చేసుకొని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఏదైతే మామిడికాయని మనము పీల్ చేసామో దాన్ని చిన్న సైజు ముక్కల్లో, మీకు ఏ సైజు కావాలి ఏంటి అనేది ఇది మీ రిక్వైర్మెంట్ అండి. నేనైతే ఒక చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఎక్కువ కాయ తీసుకోకుండా ఎంత పులుపు అయితే అవసరమో అంతవరకే తీసుకోండి. ఒక కప్ అనుకుందాము. తర్వాత నేను 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1.5 కప్పుల మ్యాంగో ముక్కలు అయితే నేను దీంట్లో వేశాను. సో తర్వాత ఇంకా యాడ్ చేస్తున్నాను. 1.5 కప్ అయితే టోటల్గా వేశాను. ఆ తర్వాత ఒక్క ఉల్లిపాయని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇదే కుక్కర్లో మనం 1 స్పూన్ పసుపు అండ్ కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అండ్ ఆల్మోస్ట్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాము. దీంట్లోనే మనము ఎంతైతే నీళ్ళు అవసరమవుతాయో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మనము కుక్ చేసుకోవడానికి పప్పు అయితే రెడీగా ఉంది. సో దీన్ని మనము ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మొత్తం బాగా కుక్ అయింది. ఈజీగా స్పూన్తోనే మనం మ్యాష్ చేసుకునేంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా పసుపు యాడ్ చేసేది ఏం లేదు, ఎందుకంటే మనం ముందుగానే కుకింగ్ అప్పుడే పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం టేస్ట్ని చూసుకొని సాల్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు కారం వేసుకుంటే కూడా టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటుంది. మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకొంచెం వాటర్ వేసుకొని పప్పుని కొంచెం లూజ్గా తయారు చేసుకుందాం, ఎందుకంటే లూజ్గా ఉంటేనే మ్యాంగో పప్పు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు రొటీన్గా ఇంట్లో ఏ పప్పుకైనా తాలింపు ఎలా వేసుకుంటారో అదే వేసుకుందాము. సో మ్యాంగో పప్పులో కూడా సపరేట్గా తాలింపు ఏం లేదండి, మనం మిగతా పప్పులకి వేసుకున్నట్టే అన్ని పప్పు దినుసులు వేసుకొని తాలింపు వేసుకున్నాను. చివరిగా కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక 1 minute ఉంచేసి ఆపేసుకోవడమే. ఈ కొత్తిమీర యాడ్ చేసినట్లయితే పప్పు టేస్టే మారిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రొసీజర్ అయితే చూసారు కదా, మ్యాంగో పప్పు చేసుకోవడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.